కామారెడ్డిని వరుణుడు వీడడం లేదు. మళ్ళీ వర్షం దంచి కొడుతోంది. నిన్నటి వర్ష బీభత్సం నుంచి కోలుకోకముందే మళ్ళీ వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికీ పలు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మళ్ళీ వర్షం పడుతూ ఉండడంతో ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. భారీ వర్షంతో కామారెడ్డిలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద కారణంగా కామారెడ్డి బిక్కనూరు సమీపంలో రైలు పట్టాల కింద గండిపడింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. యాడారం చెరువులో చిక్కుకున్న 9 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. పడవల సాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో కామారెడ్డి అల్లాడుతోంది. అరగొండలో కుంభవృష్టి కురిసింది. అరగొండలో 41.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కామారెడ్డిలో 28.6, బిక్నూరులో 27.9 సెంటీమీటర్లు, దోమకుంటలో 20.2, మాచారెడ్డిలో 19 సెంటీమీటర్లు, పాతరాజంపేటలో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక పాల్వంచలో 16.5, తడ్వాకల్లో 15.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా వడియల్లో 25.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. కామారెడ్డిలోని పెద్ద చెరువు వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చూస్తున్నాం పూర్తిగా కొన్ని బళ్ళు కూడా తిరగబడిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. పాఠశాలల్లో కూడా సెలవు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా? సిద్ధు, కామారెడ్డిలో ప్రస్తుతం మనం పెద్ద చెరువు వద్ద ఉన్నాం. పెద్ద చెరువు వద్ద మనం సిచ్యువేషన్స్, ఆ దృశ్యాలను చూడొచ్చు. ఒక వైపు నుంచి అలుగు బారుతుంది. ముఖ్యంగా మనకు అక్కడ వాటర్ ఫాల్స్ ను తలపించేలాగా మనకు ప్రవాహం కనిపిస్తుంది. ఈ పెద్ద చెరువుకు గండిపడి మొత్తం రోడ్డంతా కూడా కోతకు గురైంది. అంటే ఇలాంటి దృశ్యాలే మనకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి. మరొక వైపు నిన్న రాత్రి నుంచి కూడా కామారెడ్డి పట్టణం అంధకారంలో ఉంది. మనం పైన చూస్తున్నాం. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తే అక్కడ మా పోల్స్ పైన ఆ విద్యుత్ అంతరాయం లేకుండా పునరుద్ధరించే ఒక ప్రక్రియ కొనసాగుతుంది. అధికారులు ఆ పనులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు, కొంతమంది లోతట్టు ప్రాంతాల్లో, జలమయమైన ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎక్కడికక్కడ ఫంక్షన్ హాల్స్ లో ఆ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. చాలా మంది కూడా లబోదీబోమంటూ ఇళ్లలో ఉండలేని సిచ్యువేషన్స్, దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఒక కుంభవృష్టి నిన్నంతా కూడా ఒక కామారెడ్డిని అతలాకుతలం చేసింది. ఈ రోజు కూడా అదే వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి. ఈ క్రమంలో మనం పెద్ద చెరువును చూడవచ్చు. నిన్న ఇదే పెద్ద చెరువు, ఆ ఆలయం కూడా కనిపించకుండా, మనకు ఒక ఆలయం కనిపిస్తుంది, ఆ ఆలయం కూడా కనిపించకుండా పారింది. మొత్తంగా కామారెడ్డి అంతా కూడా ఒక అతలాకుతలం అయిపోయి జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. పూర్తిగా ఈ జనజీవనం అస్తవ్యస్తం అయిపోయే నేపథ్యంలో వీళ్ళ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి, ఇంకా ఎంతకాలం, ఎంత సమయం వరకు ఈ వాన వాళ్ళను ఆందోళన గురి చేస్తుందో తెలియని ఒక దృశ్యం అయితే మన కామారెడ్డిలో కనిపిస్తుంది. మొత్తంగా కామారెడ్డి ఒక అల్లకల్లోలంగా గత 50 ఏళ్లలో ఎప్పుడూ చూడని వానను చూసింది. ఈ నేపథ్యంలో మనం కామారెడ్డిలో చాలా మంది కూడా మనం బాధితులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. మరొక వైపు వాగులు వంకలు ఏ విధంగా పొర్లుతున్నాయి, చెరువులు ఎట్లా మత్తడి దూకుతున్నాయో కూడా మనకు ఇక్కడ దృశ్యాలు చెప్తున్నాయి. సిద్ధు, వర్షం ఇంకా ఆగకముందే మళ్ళీ ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఇలా కంటిన్యూస్గా కూడా పడే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ వస్తున్నారు. పూర్తిగా
రోడ్లు ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ రీస్టోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది? అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు అయితే చర్యలు చేపట్టారు, కానీ చాలా కాలనీలలో జలమయమైన సిచ్యువేషన్స్లో ఎవరు కూడా అంటే అనుకున్న స్థాయిలో వాళ్ళకు చర్యలు లేవని చెప్పేసి ఒక ఆవేదన కూడా మనకు కొన్ని ఇళ్లలో కనిపించింది. నిన్నటి నుంచి ఎట్లాంటి వర్షం కురుస్తుందో ఒకసారి స్థానికులు ఎట్లా ఉందండి నిన్నటి నుంచి సిచ్యువేషన్స్? నేను మార్నింగ్ 10 వరకు మామూలుగా ఉండే, ఆ తర్వాత భయంకరంగా మారింది. ఇక కనిపించే ఏరియా ఏది కూడా కనిపించలేదు. అంత ఫ్లో ఎక్కువ, వరద, భారీ వరద అసలు ఇంతవరకు చూడలేదు. ఇంతవరకు అంటే సార్ ఎప్పుడైనా చూసారా ఇట్లాంటి వరద? సార్ ఈ 56 ఇయర్స్ ఎప్పుడైనా చూడలేదు సార్. ఈ ఫస్ట్ టైం ఇది. నిన్నటి నుంచి కరెంటు లేదా అండి? ఎట్లా ఉంది మీ కాలనీ? నిన్న మధ్యాహ్నం 1:30 నుండి కరెంట్ లేదండి. బాగా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ కరెంట్ లేకుండా. ఇంట్లో వాటర్ అంతా అయిపోయింది, ఛార్జింగ్ లేకుండా బాగా ఇబ్బంది పడుతున్నాం. మరి ఇప్పుడు సాయంత్రం దాకా చూసేసి మరి వేరే చుట్టాలింటికి వెళ్ళిపోవాలన్న ఆలోచనలు ఉన్నాము. మరి కరెంట్ వాళ్ళు వచ్చారు, మరి చూద్దాం వాళ్ళు కరెంట్ చేస్తారో లేదో. ఇక్కడ రోడ్లు కూడా సార్ మొత్తం పోతున్నాయి. ఇక వర్షం వచ్చింది కాబట్టి మరి మీరు కూడా ఫోకస్ చేయండి, గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్లేటట్టుగా. ఇది వాటర్ పోతే మాత్రం పూరా సార్ ఇక్కడికి వెళ్ళి ఈ రోడ్డుకి వెళ్ళి పోరాదు ఇక. కాబట్టి జర పట్టించుకొని మీరు అంటే ముఖ్యంగా వీళ్ళు ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే కామారెడ్డి చుట్టుపక్కల పల్లెల్లో గ్రామాల్లో రాకపోకలు స్తంభించడం కాదు, కామారెడ్డి పట్టణంలో కూడా కాలనీల మధ్యలో ఇప్పుడు రాకపోకలు స్తంభించే దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఎక్కడికక్కడ కోతకు గురవుతున్నాయి రోడ్లు. కాబట్టి ఖచ్చితంగా అధికారులు దీనిపై దృష్టి పెట్టాలంటున్నారు. ముఖ్యంగా కామారెడ్డి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేని దుస్థితి, దైన్య స్థితి మన కామారెడ్డిలో నిన్నటి నుంచి కూడా కనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్స్ ఈ రోజు వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అదే వాతావరణం మనకు కనిపిస్తుంది. ఆ వర్షం కూడా ఇంకా క్లౌడ్ బరస్ట్ అన్నట్టుగా కూడా కురుస్తున్న నేపథ్యంలో వరద పోటు కూడా మనకు అదే స్థాయిలో కనిపిస్తుంది. సిద్ధు. ఓకే రమణ, ఇక మరింత సమాచారం అందించడానికి మరో ప్రతినిధి విష్ణు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విష్ణు, నిన్న చూశాము పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది కామారెడ్డి నగర వ్యాప్తంగా. ఇవాళ కాస్త వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మళ్ళీ భారీ వర్షం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది విష్ణు? సిద్ధు, క్లౌడ్ బరస్ట్ కామారెడ్డిని అతలాకుతం చేసిందని చెప్పవచ్చు. ఎందుకనంటే గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు భారీగా కామారెడ్డి పట్టణం అంతా కూడా జలదిగ్బంధంలో మారితే తాజాగా ఉదయం నుండి కూడా కురుస్తున్న వర్షానికి మరింత వరద నీరు వచ్చే పరిస్థితి కనబడుతుంది. జీఆర్కే కాలనీలో అయితే మొదటి అంతస్తు వరకు కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. మనం ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్నాం. రహదారి పూర్తిగా ఎంత భారీ ఎత్తున కట్ అయిపోయిందో చూడొచ్చు. ఈ పూర్తిగా కింది నుండి అంటే సుమారు 15 ఫీట్ల అడుగులోంచి రోడ్డును కట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో కామారెడ్డి పట్టణానికి బైపాస్ నుండి వచ్చే కామారెడ్డి పట్టణానికి వచ్చే రోడ్డు పూర్తిగా కట్ అయిపోయింది. అట్లాగే భారీ ఎత్తున కూడా ఈ కాలువ కానుకొని ఏదైతే చుట్టుపక్కల ఉన్న ఫంక్షన్ హాల్ కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. ఇండ్లలో పార్కింగ్ చేసిన వాహనాలన్నీ కూడా రోడ్డు పైకి రావడం జరిగింది. కాలువలో ఉండి కొట్టుకపోయిన పరిస్థితి మనం విజువల్లో చూడవచ్చు. ప్రస్తుతం ఇండ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాలు, కార్లు, ఎట్లయితే కార్లు, బైకులు అన్నీ కూడా పెద్ద ఎత్తున వరదల్లో కొట్టుకొని వచ్చి ఇక్కడ మనం చూడొచ్చు. వరదల్లో కొట్టుకొని వచ్చి షెడ్డుగా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనబడతా ఉంది. సుమారు ఈ కార్ యజమాని చెప్తున్న దాని ప్రకారం సుమారు ఇక్కడ నుండి ఒక ఫర్లాంగ్ అవతల వాళ్ళకు నివాసం ఉంటే అక్కడ నుండి వరద నీటికి కొట్టుకొని వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో పార్క్ చేసిన కారు కొట్టుకొని వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితి కనబడ. అన్నీ కూడా చాలా కొత్త కార్లు కూడా కనబడతా ఉన్నాయి. వీటన్నిటి కూడా సుమారు ఈపాటికే 4-5 కార్లు, 4 కార్లను పైగా యజమానులు డోజర్లతో తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. మరికొన్ని కార్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే మరోవైపు షోరూంలో నిల్వ చేసిన వాహనాలు, కొత్త వాహనాలు అన్నీ కూడా వానలో మునిగిపోవడంతో వాటన్నిటిని కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కామారెడ్డి అయితే పూర్తిగా జలదిగ్బంధంగా మారిందని చెప్పవచ్చు. ఒక్కొక్కరే ఇప్పుడిప్పుడుగా ఇంట్లోంచి బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. రహదారి పూర్తిగా ధ్వంసమైపోయింది. ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పని అధికారులు చెప్తా ఉన్నారు. రెస్క్యూ టీం కూడా అంతటా పనిచేస్తూ ఉంది. అధికార యంత్రాంగం ఎవరు కూడా సెలవులు పెట్టకుండా అధికార యంత్రాంగం కూడా విధుల్లో ఉండాలని చెప్పని చెప్తా ఉన్నారు. మనం ఇప్పుడు చూడొచ్చు ఎదురుగా విజువల్స్లో బైకులు, కొత్త బైకులు అన్నీ కూడా నీళ్ళల్లో కొట్టుకొని బయటకు రావడంతో వాటన్నిటిని తీసి కూడా రోడ్డు పైన పెట్టి షోరూమ్కు పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సుమారు 25 స్కూటీలు వర్షం నీటికి పూర్తిగా మునిగిపోయాయని వాటన్నిటిని కూడా తీసుకొని పంపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడే రోడ్ క్లియరెన్స్ కోసం కూడా ఒక్కొక్క వాహనాన్ని పంపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తంగా చాలా కాలనీలు, ఇటు పెద్ద చెరువు సమీప ప్రాంతంలో ఉన్న కాలనీలు కావచ్చు, అట్లాగే పాత కామారెడ్డి బస్టాండ్ నుంచి మొదలు పెడితే శ్రీనగర్ కాలనీ, దీప్తి శ్రీనగర్ కాలనీ, అట్లాగే సాయినగర్ కాలనీ అయితే పూర్తి స్థాయిలో నీళ్లలోనే
మునిగి ఉన్న పరిస్థితి అయితే ఉంది సిద్ధు. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అధికారులు చెప్తున్నప్పటికి కూడా అధికారులు ఎంత కట్టడి చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది రోడ్లోకి వచ్చి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇంట్లోంచి బయటకు వచ్చి వాహనాలన్నింటి కూడా రోడ్డు మీద పార్క్ చేసి ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ ప్రాంతాన్ని అంతా గమనించడం కోసం పెద్ద ఎత్తున రావడంతో కూడా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మరోవైపు నేషనల్ హైవే మీద కామారెడ్డి నుండి సుమారుగా బిక్కనూరు వరకు అంటే 12 కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున కూడా జంగంపల్లి వద్ద నీరు రావడంతో 12 కిలోమీటర్ల మీద వాహనాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనబడతా ఉన్న సిద్ధు. ఓకే విష్ణు. ప్రభుత్వం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కామారెడ్డి వరద బాధితులు. తమను పట్టించుకున్న నాదుడే లేడని మండిపడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు తినడానికి తిండి, తాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మార్నింగ్ అరౌండ్ 9 o'clock నుంచి చాలా కుంభవృష్టిగా ఫుల్ వర్షం పడింది. ఈ వర్షం ఎప్పుడు కూడా మేము ఇంతవరకు 40-45 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాము, కానీ ఇప్పటి వరకు అట్లాంటి వర్షం మేము చూడలేదు. మాకు మొఖాలు పై వరకు వచ్చేసాయి, ఇంట్లోనికి ఫుల్గా వాటర్ వచ్చేసాయి. పక్క వాళ్ళు అయితే వాళ్ళు నివసించలేని స్థితి ఇక్కడ. ఓకే, చాలా దారుణంగా ఉంది. ఇక్కడ మున్సిపల్ వాళ్ళు కానీ అథారిటీస్ కానీ ఇప్పటి వరకు ఏం చేయలేకపోతున్నారు. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఎవ్రీ ఇయర్ వర్షం వస్తుంది, ఇదే పరిస్థితి. మళ్ళీ వర్షాలు తగ్గిపోతాయి, ఆ తర్వాత మళ్ళీ పట్టించుకునే నాదుడు ఉండడు. సిచ్యువేషన్ అంటే ఇక్కడ దారుణంగా ఉందండి. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. గత 40 సంవత్సరాల క్రితం ముందు దాకా ఇప్పటిదాకా ఎప్పుడు రాలేదు అలాంటి సిచ్యువేషను. ఇక్కడ చాలామంది కొట్టుకుపోయారు, కొన్ని బైకులు పోయినాయి. ఇది చెప్పలేని పరిస్థితి అండి. ఇక్కడ మునిగిపోయినాయి. ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేరండి. మేము కంప్లైంట్ చేసినాము, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేశాము, బట్ ఎవరు రాలేరు ఇప్పటిదాకా ఇక్కడికి. కలెక్టర్ డైల్ నెంబర్కి చేస్తే ఒక్కడు కూడా రాలేడు. అమ్మ పరిస్థితి ఇది ఉన్నది. వస్తాము తర్వాత వస్తామని మొత్తం పోయినాక సచ్చినాక సరా మాకు ఆవులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వదిలేసి ఎట్లా పోతారు? పక్క మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో పోయినాం. నిన్న మొత్తం పండగ కూడా వేసుకోవాలి, వాళ్ళ ఇంట్లోనే తిన్నాము. ఇన్నేళ్ల నుండి కంప్లైంట్ ఇస్తుంటే అడ్డమైన డివైడర్ లేసి మాకు ఎంత ప్రాబ్లం చేస్తున్నారు. మొత్తం లోపల మొత్తం మునిగిపోయింది. మొత్తం పరుపులు, మంచాలు అన్ని తడిచిపోయినాయి. ఎందుకంటే ఇవి తీసుకొని ఏం లాభము? పండగ లేదు, ఏం లేదు. ఎందుకు దొంగ రాజకీయ నాయకులు ఎందుకు? ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా మొత్తం జలమయమైంది. జిల్లా వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉగ్రవాయి గ్రామ శివారులోని వృద్ధాశ్రమం సమీపంలో ఉన్న గొర్రెల షెడ్డు వద్ద సుమారు 50 మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిని కామారెడ్డి పోలీసులు కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు.